Hi everyone, welcome to day 37 of our Spring Boot with Java series. ప్రీవియస్ వీడియోలో మనం క్రెడ్ ఆపరేషన్స్ కంప్లీట్గా నేర్చుకున్నాం. ఈరోజు మనం ఫస్ట్ రెస్ట్ ఏపీఐస్ని స్ప్రింగ్ బూట్లో క్రియేట్ చేద్దాం. ఫస్ట్ రెస్ట్ ఏపీఐ క్రియేట్ చేయడానికి మనకి ఏం కావాలి? ఒక రెస్ట్ కంట్రోలర్, ఆ కంట్రోలర్ క్లాస్లో ఒక మెథడ్, ఆ మెథడ్కి @రెస్ట్ కంట్రోలర్ ఇంకా @గెట్ మ్యాపింగ్ అనోటేషన్. సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ మనం బ్రౌజర్లో #hello అని రిక్వెస్ట్ పంపామనుకోండి, కంట్రోలర్ క్లాస్లో @గెట్ మ్యాపింగ్ ఆఫ్ #hello అని మెథడ్ క్రియేట్ చేస్తాం. యూజర్ బ్రౌజర్ నుండి రిక్వెస్ట్ పంపగానే ఆ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మెథడ్ రిటర్న్ చేసిన డాటా యూజర్కి రెస్పాన్స్గా కనిపిస్తుంది. ఎగ్జాంపుల్కి మెథడ్ హలో వెల్కమ్ టు స్ప్రింగ్ బూట్ అని రిటర్న్ చేస్తే అదే బ్రౌజర్లో డిస్ప్లే అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే యూజర్ రిక్వెస్ట్ పంపిస్తాడు, కంట్రోలర్ ఆ రిక్వెస్ట్ని రిసీవ్ చేస్తుంది, మెథడ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, రెస్పాన్స్ యూజర్కి రిటర్న్ వస్తుంది. అప్పుడు అదే మన ఫస్ట్ రెస్ట్ ఏపీఐ. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తారనుకోండి, మీ ఆర్డర్ కిచెన్కి వెళ్తుంది, కిచెన్ ఫుడ్ ప్రిపేర్ చేసి మీకు రిటర్న్ చేస్తుంది. అలాగే యూజర్ రిక్వెస్ట్ పంపిస్తాడు, స్ప్రింగ్ బూట్ ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి రెస్పాన్స్ మళ్ళీ యూజర్కి రిటర్న్ చేస్తుంది. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, రిక్వెస్ట్, కంట్రోలర్, మెథడ్ ఎగ్జిక్యూట్, రెస్పాన్స్. ఇదే రెస్ట్ ఏపీఐ బేసిక్ ఫ్లో. నెక్స్ట్ వీడియోలో మనం బ్రౌజర్, పోస్ట్ మ్యాన్ ఇంకా రెస్ట్ ఏపీఐ మధ్య రిలేషన్ ఏంటి అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.